హలో అందరికీ. ఈరోజు నేను హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్తో కేక్ చేస్తున్నాను. నాకు ఏదన్నా కొత్తగా ట్రై చేయాలి అనిపించింది. ఏం చేద్దాము అని ఆలోచిస్తే ఇంట్లో హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ ఉన్నాయి. సరే దీంతో కేక్ చేద్దామని ట్రై చేశాను. నిజంగా టేస్ట్ అయితే తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి ఎక్కువ టైం కూడా తీసుకోదు అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ కేక్ ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఒకటైతే సరిపోతుంది. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, అందుకని ఒకటి తీసుకున్నాను. మీరు ఎక్కువ చేయాలనుకుంటే ఒక 2 ప్యాకెట్స్ అలా తీసుకోవచ్చు. ఈ హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ని తీసుకొని ఆ బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 2-3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. మీరు షుగర్ స్కిప్ చేయాలి అనుకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగరు బిస్కెట్స్ని బాగా మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మనకి పొడి వచ్చేసింది కదా, బిస్కెట్ పొడి. ఈ బిస్కెట్ పొడిని ఒక చిన్న బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా అండ్ ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. వెనిలా ఎసెన్స్ చాయిస్ మాత్రమే. నా దగ్గర ఉంది కాబట్టి వేసాను, ఫ్లేవర్ బాగుంటుందండి. అండ్ ఒక చిన్న కప్ పాలు, కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి, లేకపోతే అంతా గడ్డలు కడుతుంది. బాగా కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని ఈ పేస్ట్ అందటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా స్మూతీ పేస్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ని మనం కేక్ చేసుకునే బౌల్లో పైన బటర్ పేపర్ వేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ కేక్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 90 degrees మీద ఓవెన్లో 40 minutes బేక్ చేసుకుంటే మన కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీ దగ్గర ఓవెన్ లేకపోతే కుక్కర్లో ముందుగా ఒక 10 minutes కుక్కర్ని వేడి చేసి అండ్ ఒక 40 minutes లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోండి. బేక్ చేసుకున్న తర్వాత మనం చాక్తో పైన అద్దితే మనకి ఎటువంటి కేక్ చాక్కి కాకపోతే మన కేక్ ప్రిపేర్ అయినట్టే. చూడండి, మన కేక్ బాగా ప్రిపేర్ అయిపోయింది. అండ్ మీ దగ్గర ఏదైనా డైరీ మిల్క్ అట్లా చాక్లెట్ ఉంటే దాన్ని మెల్ట్ చేసుకొని ఆ చాక్లెట్ని పైన కేక్కి పూసుకోవచ్చు. నా దగ్గర సమయానికి చాక్లెట్ లేదు, అందుకే నేను కోకో పౌడర్ వేసాను. కోకో పౌడర్ కూడా బాగుంటుంది. ఈ కేక్ మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్